అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మీ లాలిత్య మన్నవ. నేను అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేటలో పనిచేస్తున్నాను. డెలివరీకి జనరల్‌గా బేబీ బయటికి రావడానికి ద్వారం చిన్నగా ఉంటే కింద ఒక చిన్న కట్టిస్తారు. సో, దాన్ని ఎపిసియోటమీ అంటాము. సో, ఆ ఎపిసియోటమీ అంటే చాలామంది మేడం చిన్న సర్జరీ చేశారు, కింద కుట్లేశారని చెప్తూ ఉంటారు. సో, ఆ ఎపిసియోటమీ ఎందుకిస్తారు అంటే బేబీ బయటకొచ్చేటప్పుడు ఎలా పడితే అలా వెజైనా టేర్ అయిపోకుండా ఆర్గనైజ్డ్‌గా మనం ఇచ్చే ఇన్సిషన్ వల్ల ఒక పక్కగా టేర్ అవుతది కాబట్టి దాన్ని కుట్టడం గూడా మనకి ఈజీగా ఉంటుంది. అండ్ బేబీ బయటికి రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, ఈ ఎపిసియోటమీ వూండ్‌ని ఎలా కేర్ తీసుకోవాలి? జనరల్‌గా ఏంటంటే దీనికి పెద్దగా కేర్ ఏం అవసరం ఉండదండి. ఈ ఎపిసియోటమీ టేర్‌లు రకరకాలుగా జరగొచ్చు. మనం కట్ ఇచ్చిన తర్వాత గూడా కొంతమందికి టేర్ అనేది ఎక్స్‌టెండ్ అయిపోయి మనం ఏదైతే మోషన్ పాస్ చేసే ప్రదేశం ఉంటదో అక్కడి దాకా కూడా కొంతమందికి ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎక్స్‌టెండ్ అయినప్పుడు మాత్రం కొంచెం రెగ్యులర్ ఫాలో అప్స్‌కి, రెగ్యులర్ చెకప్స్‌కి రావాల్సి ఉంటుంది. అండ్ మోషన్ ఫ్రీగా అవ్వడానికి మీకు మెడిసిన్ అనేది ఇస్తారు. అలా లేని పక్షాన మీకు మామూలుగా ఎపిసియోటమీ వూండ్ చిన్నగా ఉంది, సూచర్స్ ఏశారు, బానే ఉంది అంటే జనరల్‌గా వారం నుండి 2 వారాల లోపల కంప్లీట్‌గా హీల్ అయిపోతది. అక్కడ ఏసే కుట్లు కూడా మళ్ళీ తీసేవి కాదు. వాటంతట అవే కరిగిపోయే కుట్లు. కాకపోతే మీరు యూరిన్‌కి వెళ్ళిన ప్రతిసారి అండ్ మోషన్‌కి వెళ్ళిన ప్రతిసారి ఆ ఎపిసియోటమీ వూండ్ అదే కుట్లెక్కడైతే వేశారో వాటిని శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి, క్లీన్‌గా ఉంచుకోవాలి. దాంతో పాటు మీకొక ఆయింట్‌మెంట్ ఇస్తారు. ఆ ఆయింట్‌మెంట్ అద్దుకుంటూ ఉంటే సరిపోతుంది. అది కాకుండా సిట్స్ బాత్ అని ఉంటుంది. సిట్స్ బాత్ అంటే ఏంటంటే ఒక చిన్న టబ్ తీసుకొని ఆ టబ్‌లో హాట్ వాటర్, కొద్దిగా వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్లు వేసుకొని దాంట్లో యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఒకటి ఇస్తారు. ఆ యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఒక 5-10 ml వేసుకొని ఆ హాట్ వాటర్‌లో కనీసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ అన్నా 15 మినిట్స్ వరకు కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల గాయం దగ్గర కొంచెం నొప్పి గాని, కొంతమందికి ఏమవుతుందంటే గడ్డ కట్టినట్టు అనిపించడము, బాగా ఇబ్బందిగా ఉండడం నడవడానికి, అలా అనిపించినప్పుడు ఆ కుట్లు దగ్గర కొంచెం సాఫ్ట్‌గా అవ్వడానికి, నొప్పి తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మోషన్ ఎళ్ళే ప్లేస్ టైట్‌గా ఉండి కొంతమందికి కాన్‌స్టిపేషన్ అంటాం. అంటే మోషన్ అవ్వకుండా 2-3 రోజులు ఉండే అవకాశాలు ఉంటాయి. సో, అలా కూడా అవ్వకుండా ఆ ప్రదేశం కూడా క్లీన్‌గా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఇది ఫస్ట్ 1-2 వీక్స్ ఖచ్చితంగా ఎపిసియోటమీ వూండ్‌ని క్లీన్‌గా ఉంచుకోవాల్సి అవసరం ఉంది. లేకపోతే అది ఇన్ఫెక్ట్ అయిపోయి ఇంకా సీరియస్ అయ్యి మళ్ళీ కుట్లేయాల్సిన స్టేజ్ వరకు ఎళ్ళే అవకాశం ఉంటుంది. సో, అంతవరకు తెచ్చుకోకుండా చిన్న చిన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఆ వూండ్ త్వరగా హీల్ అయిపోతుంది.